రిస్కుల గురించి, రిస్కీ షాట్ల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. రిస్క్ లేకపోతే జీవితంలో పైకి రారు ఎవరు. ఆ రిస్క్ మరీ భయంకరంగా ఉంటే ఇబ్బంది. పెద్ద వంశీ గారు పాపికొండల మధ్యన పెట్టాడు. అక్కడ లోతు ఎక్కువ, 3 ఏనుగుల లోతు ఉంటుందంట. భానుప్రియకి కాస్త ఈత వచ్చునేమో కానీ రాజేంద్ర ప్రసాద్కి ఈత రాదు. క్రేన్ మీద కెమెరా ముందు ఒక ప్లాంక్ ఒకటి క్రేన్తో 360 degrees యాంగిల్లో షాట్ తీశాడు ఆయన. ఆ విజన్ బాగుండేటటువంటి షాట్ రావాలంటే మరి ఆ రిస్క్ చేయాలి. జయకుమార్ గారు, ఇప్పుడు మీరు సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రిస్కుల గురించి, రిస్కీ షాట్ల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అవునవును. అందుట్లో మీరు చేసిన సినిమాల్లో కొన్ని మచ్చుకి చెప్తాను ఒకటి. ఉన్నాయా? రిస్క్ లేకపోతే జీవితంలో పైకి రారు ఎవరు. అయితే ఆ రిస్క్ మరీ భయంకరంగా ఉంటే ఇబ్బంది. అది ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ప్రేమించి పెళ్ళాడు అనేటటువంటి సినిమాలో ఫస్ట్ హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. హీరోగా ఫస్ట్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు. రామోజీరావు గారు నిర్మాత, పెద్ద వంశీ గారు డైరెక్టర్. మేము పట్టిసీమలో షూటింగ్. ఆ పట్టిసీమలో ఎక్కడ షూటింగ్ పెట్టాడు వంశీ గారు? పాపికొండల మధ్యన పెట్టాడు. గోదావరి ప్రవహిస్తూ అంత విశాలమైంది. పాపికొండల దగ్గరికి వెళుతూ చాలా నేరం అయిపోతుంది. అక్కడ లోతు ఎక్కువ, 3 ఏనుగుల లోతు ఉంటుందంట. అక్కడ వాళ్ళు చెప్పటం, అక్కడ మొసళ్ళు కూడా ఉన్నాయంట. అక్కడ షూటింగ్ పెట్టాడు వంశీ గారు. పంట మీద క్రేన్ తీసుకొచ్చాడు. క్రేన్ తీసుకొచ్చి ఆ క్రేన్ మీద హీరోయిన్లు షాటు. క్రేన్ మీద కెమెరా ముందు ఒక ప్లాంక్ ఒకటి తగిలించారు. ఎంవి రఘు గారు కెమెరా. ఆ చెక్క మీద రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ వాళ్ళిద్దరూ ఒక అభినయంలో ఉంటారు. అక్కడ క్రెయిన్తో 360 degrees యాంగిల్లో షాట్ తీశాడు ఆయన. భానుప్రియకి కాస్త ఈత వచ్చునేమో కానీ రాజేంద్ర ప్రసాద్కి ఈత రాదు. ఏమన్నా స్లిప్ అయ్యి నీటిలో కానీ పడితే మాత్రం మొసలికి ఆహారం అవటమే. అంత భయంకరమైనటువంటి రిస్కీ షాట్ తీశాడు వంశీ గారు. బట్ లక్కీగా మోస్ట్ సక్సెస్ఫుల్గా వచ్చింది. అది అతను విజన్ బాగుంటుంది. బట్ ఆ విజన్ బాగుండేటటువంటి తగ్గ షాట్ రావాలంటే మరి ఆ రిస్క్ చేయాలి. సో ఆ రిస్క్ చేయటంలో వంశీ గారు కూడా అసలు ఏమీ వెనకడ్డు. అటువంటి షాటు. సో ఆ రిస్కీ షాట్ యాక్సెప్ట్ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్, భానుప్రియని కూడా మెచ్చుకోవాలి. మరి అందుకే ఆయనకు ఊరికే పద్మశ్రీ వస్తుందా? సో మనకి వచ్చినటువంటి మంచి నటుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు. ఆయన మెడ్రాస్ ఫిలిం ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. చిరంజీవి గారి కన్నా సీనియర్ అయిన రాజేంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో సీనియర్. తర్వాత మైమ్లో చాలా ఎక్స్పర్ట్. మైమ్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చినట్టుంది రాజేంద్ర ప్రసాద్కి. తర్వాత ఈయన స్టడీస్ అయిపోయిన తర్వాత, ఇన్స్టిట్యూట్ స్టడీస్ 3 years అనుకుంటప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ లెక్చరర్గా చేరాడు. ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా చేరి చిరంజీవి గారికి పాఠాలు కూడా చెప్పాడు. ఆ విధంగా ఆయన గొప్ప కెరీరు. ఈ సినిమా బాగా ఆడకపోయినా తర్వాత వచ్చినటువంటి సినిమాలు లేడీస్ స్టైల్ కానీ వాటితో ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు. తర్వాత అతను కామెడీ ఎంత బాగా చేస్తాడు, సీరియస్ కూడా అంత బాగా చేస్తాడు. కాశ్మీరా అనుకుంటా ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో ఆర్టిస్ట్ కాకముందు డబ్బింగ్ చేస్తూ ప్రేమించి పెళ్ళాడు సినిమాతో హీరో అయ్యి, ఈ సినిమా బాగా ఆడకపోతే చాలా ఇబ్బందులు పడి మళ్ళా అవకాశాలు చేజిక్కించుకొని ఈ లేడీ స్టైల్ అనేటటువంటి సినిమాతో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక మంచి సక్సెస్తో మళ్ళీ తర్వాత సక్సెస్లు స్టార్ట్ అయ్యాయి. మనకి తెలుగు స్క్రీన్లో ఉన్నటువంటి
మంచి ఆర్టిస్టులో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు. ఓకే. కామెడీ ఎంత బాగా చేస్తాడో, ప్యాథెటిక్ టచ్, గుండె పట్టుకునేటటువంటి ఒక ఎక్స్ప్రెషను, ఆ డైలాగ్ కూడా అద్భుతంగా చెప్పగలిగేటటువంటి ఆర్టిస్ట్ పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్. అయితే ఈ ప్రేమించి పిల్లాడికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి? ప్రేమించు పెళ్ళాడికి నేను కో డైరెక్టర్ని. ఓ, ఓకే ఓకే. సో మెడ్రాస్లో వంశీ గారు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం. ఆయన సినిమాలు ఆయన చేస్తూ ఉండేవాడు. నేను విశ్వనాథ్ గారితో, బాపు గారితో, సంగీత శ్రీనివాసరావు గారితో సినిమాలు చేస్తూ వెళుతుండేవాడిని. సో వంశీ గారికి వచ్చినటువంటి ఒక మంచి బ్యానర్, పెద్ద బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమా ప్రేమించు పెళ్ళాడు. అప్పుడు నన్ను పిలిచాడు ఆయన. పిలిచి, ఒక పెద్ద బ్యానర్లో సినిమా ఉందండి, మీరు కో డైరెక్టర్గా చెయ్యాలి అని అన్నాడు. సారీ అండి నేను చేయను అన్నా. ఏమైంది? ఎందుకని అన్నాడు. ఏం లేదండి, నాకు విశ్వనాథ్ గారితో సినిమాలు ఉన్నాయి అని అన్నా. ఎందుకంటే ఆయన దగ్గర చేయటం ఇష్టం లేక అన్నా. అవునా? ఎందుకంటే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అయితే ఆయన దగ్గర కో డైరెక్టర్గా చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆయనతో. సో ఆ ఇబ్బంది వర్క్ చేసేవాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆయన విజన్ వేరు. స్పాట్కి వచ్చేటప్పుడు ఒక ఒక లొకేషన్లో షాట్ అన్నాడు అనుకోండి, లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ లొకేషన్లో కాకుండా ఇంకా బెటర్ లొకేషన్ అని అటుపక్క చూస్తాడు. అతను కన్నే వేరు, మంచి విజన్ ఉంది. సో అనుకున్నది కాకుండా వేరేది తీస్తాడు. సో అప్పుడు ఆ షాట్కి కావాల్సినటువంటివన్నీ అరేంజ్ చేయటం స్పాట్లో అప్పటికప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా సరే ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఫ్రెండ్షిప్ చెడిపోతుందని నేను చేయనన్నా అని అంటే సరే అన్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మరొక వారం రోజుల తర్వాత మళ్ళీ పిలిచాడు నన్ను. పిలిచి, హీఈస్ వెరీ ఫ్రాంక్. ఎంత విజనరీవో అంత ఫ్రాంక్గా ఉంటాడు. జయకుమార్ గారు, నాకు షెడ్యూల్ వేయటం రాదు, నాకు షెడ్యూల్ వేసి పెట్టండి అన్నాడు. సరే అని షెడ్యూల్ వేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3-4 రోజులు అయిన తర్వాత, మీరు షెడ్యూల్ వేశారు కాబట్టి మీరే పని చేయండి కో డైరెక్టర్గా అన్నాడు. సరే అన్నిసార్లు అడిగేటప్పుడు బాగుండదు కదా అని నేను యాక్సెప్ట్ చేశాను. అతను విజను అదంతా చాలా గమ్మత్తుగా, చాలా చక్కగా. ఎక్స్పీరియన్స్ పనిచేసిన తర్వాత, మీ ఎక్స్పీరియన్స్ పనిచేసిన తర్వాత స్పాట్లో ఏవేవో కావాలంటాడు ఆయన, అవన్నీ అరేంజ్ చేయలేము మనం. రాజమండ్రికి దూరంగా ఏ పట్టిసీమ దగ్గర అక్కడెక్కడో ఉంటాం. సో ఒకసారి ప్యాకప్ అయిపోయింది. జయకుమార్ గారు ఇటు రండి అన్నాడు, పడవెక్కండి అన్నాడు. ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దెబ్బ మీద ఈత చెట్టు ఉంది, అటు చూసారా అన్నాడు. చూశానన్నా. ఏమిటది అన్నాడు. ఈత చెట్టు అన్నా. ఇలా రండి అన్నాడు. గోదావరిలో పడవ కొంత దూరం తీసుకెళ్ళాడు. గోదావరి మధ్యలో ఒక ఇసుక దెబ్బ ఒకటి ఉంది. నేను ఉదయం ఇక్కడికి వచ్చేసరికి, షూటింగ్కి వచ్చేసరికి ఆ ఈత చెట్టు ఈ ఇసుక దెబ్బ మీద ఉండాలి అన్నాడు. ఈత చెట్టు ఎక్కడ, గోదావరిలో అక్కడెక్కడో ఇసుక దెబ్బ ఎక్కడ. సరే ఈయన కావాలని, సో నాకు పరీక్ష పెట్టాడా లేకపోతే నిజంగా షాట్ తీస్తాడా అని చెప్పి ఐ టుక్ ఇట్ ఈజ్ అ ఛాలెంజ్. మరి డైరెక్టర్ చెప్పేటప్పుడు కో డైరెక్టర్గా చేయాలి కదా. సరే అండి మీరందరూ వెళ్ళిపోండి, నేను అన్నీ అరేంజ్ చేసి వస్తానని చెప్పి ప్యాకప్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక కారు ఉంచుకుని అక్కడ ఆ లోకల్గా పట్టిసీమ దగ్గర పని మనుషులు మాట్లాడి, బాబు మీకు డబ్బులు ఇస్తాము, ఈ ఈత చెట్టు పెకలించి ఆ ఇసుక దిబ్బ మీద నాటాలి, రేపు షూటింగ్ అక్కడ అని చెప్పి వాళ్ళందరికీ, ఆ వర్క్ చేసే వాళ్ళందరికీ నైట్ డిన్నరు అదంతా అరేంజ్ చేసి క్యారేజ్ వచ్చేటట్టు ప్రొడక్షన్ మేనేజర్తో చెప్పి, సో వాళ్ళకి డబ్బులు అవన్నీ పే చేసి, మీరు చెట్టు పెకలించి పంట మీద తీసుకెళ్ళాలి, పంట మీద తీసుకెళ్ళి ఇసుక దెబ్బలో నాటాలి, అక్కడ మళ్ళీ ఇసుక తవ్వాలి. సో అవన్నీ మీరు చేయండి అని చెప్పి వాళ్ళకి కావలసినటువంటివన్నీ సమకూర్చి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి కారులో వస్తున్నాం షూటింగ్కి.
షూటింగ్కి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, ఆ ఆ చెట్టు పకలించారు. చెట్టు పకలించి నాట్ల పంటు మీద ఆ ఇసుక దెబ్బ దగ్గరికి చెట్టు వెళుతుంది. వంశీ చూశాడు, ఎవరది అని అన్నాడు. అంటే అదే చెట్టు తీసుకొని వెళ్తానండి ఇసుక దెబ్బ మీద నాటడానికి మీరు చెప్పారు కదా అని అన్నాం. అనేసరికి ఏమన్నాడు తెలుసండి, ఆ చెట్టు పెట్టనివ్వండి అక్కడ నేను షాట్ తీస్తే కదా అన్నాడు. నాకు షాక్. అప్పుడు వెంటనే అప్పుడు ఫోను ల్యాండ్ ఫోన్ ఏదో మొత్తానికి ఏదో పేజర్ ఏదో ఉంది. మొత్తానికి ఈయన అక్కడ షాట్ తీయనున్నాడు కదా, సో మళ్ళీ అక్కడ పాతే మళ్ళీ పకిలించాలి. సో అందుకోసమని వద్దు చెట్టు నాటద్దు దెబ్బ మీద, ఆయన ఎక్కడ చెట్టు పెట్టమంటే అక్కడే చెప్దాము, సో మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పా. తర్వాత కెమెరామెను, కెమెరా, మేము ఒక లాంచ్ మీద, తర్వాత ఆర్టిస్టులు అందరూ ఒక లాంచ్ మీద, తర్వాత డాన్సర్స్ అందరూ ఒక లాంచ్ మీద, ఈ ఈ మా వెనకాతలేమో ఈ పంటు మీద చెట్టు. ఒక గోదావరిలో ఒక కాన్వాయ్, ఒక మినిస్ట్రీ కాన్వాయ్ లాగా వెళతా ఉందన్నమాట. నేను ఈయన చెట్టు ఎక్కడ పెట్టమంటాడా అని నా ఆలోచన. ఆఖరికి మొత్తానికి షూటింగ్ అంతా సాయంకాలం అంతా అయిపోయింది. అన్ని షాట్లు తీశాడు, కానీ ఆ చెట్టు షాట్ మాత్రం తీయలే ఆయన. సో నేను కూడా అడగలే. సో ఆ సాయంకాలం అనుకున్నాడు చేద్దామని అక్కడ. తర్వాత లొకేషన్కి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన మారిపోయింది. సో హీఈస్ వెరీ క్రియేటివ్, హీఈస్ వెరీ విజనరీ. ఆయన షాట్లు కూడా చాలా చక్కగా గమ్మత్తుగా ఉంటాయి. అది భారతీరాజా గారి మంచి పెద్ద డైరెక్టర్, తమిళ్లో భారతీరాజా గారి దగ్గర చేశాడు. ఆ స్కూల్ ఫాలో అవుతాడు ఆయన. ఓకే, లైక్ దట్ ఆయన పెద్ద వంశీ గారు ఒక మంచి క్రియేటరు, తర్వాత మంచి ట్రెండ్ సెట్టర్ అని పేరు కూడా వచ్చింది ఆయనకి. అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. లేడీస్ ట్రైలర్ కానీ, అన్వేషణ కానీ చాలా మంచి మంచి సినిమాలు తీశాడు. ఆయన ఆలోచనలు చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ వంశీ గారు. ఓకే, థ్యాంక్ యూ.